దళిత మండలంలో మన ప్రకృతి వైపరీత్యానికి భారీ వర్షాలు పడి మరి మరి అందులో భాగంగా మన బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ కోట్ల మైపాలు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి మీద అలాగే సోదరుడు మన తిరుపతి రెడ్డి అన్న మీద మరి కమిషన్ల కక్కుర్తిపడి ఈరోజు ఆరోపణ చేసిండు కోట్ల మైపాల్. అరే బడపా, నీకు ఏమన్నా ఒక ముదిరాజు పుట్టుక పుట్టినావు, ఇంతమందితో కొద్దిగా అనిపించుకుంటే మనం ఒక డెవలపింగ్కి సహకరించే విధంగా ఉండాలి. ఒక బీఆర్ఎస్లో నువ్వు గతంలో మీరు కందుల దొంగతనం చేసిరు కదా, వాడు మధుసూదన్ యాదవ్ ఉన్నాడు కదా మన కోడంగల్లా, వాడు ఎలక్షన్కి మున్సిపల్ ఎలక్షన్కి మొత్తం 60 లక్షల రూపాయలు కందుల ద్వారా రైతులను పొట్టగొట్టి మీరు ఎలక్షన్లో మరి పైసలు ఖర్చు పెట్టుకుంటారు మీ ఇంట్లో. లేకపోతే అది మీకు పుట్టుక ఉంది, మగ పుట్టుక పుట్టినరా మీరు ఇంతకు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా? మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే మీరు ఆరోపణ చేసే ముందు నిజాలు తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే దళిత మండలం అనేది వెనుకబడిన ప్రాంతం, దీనికి అభివృద్ధికి సహకరించాలని మా మండల లీడర్లు మేము అందరం కలిసి రేవంత్ అన్న దగ్గర, తిరుపతి అన్న దగ్గర, కళా వెంకటరెడ్డి సార్ దగ్గర మరి వినతుల పత్రాలు ఇచ్చి మరి అభివృద్ధికి అవసరమైనటువంటి మరి అన్ని డాక్యుమెంట్లు అన్ని విధాల ప్రొసీడింగ్లు తీసుకొచ్చుకొని అభివృద్ధి చేస్తుంటే నువ్వేమో ఆరోపణలు చేసుకుంటూ పోతున్నావు. మరి నీ సిగ్గు లజ్జ ఏమని ఉంటే మరి మా తిమ్మారెడ్డిపల్లి నుంచి మీ సుందరపురానికి రోడ్ అవుతుంది, అక్కడ మా పొలాల దగ్గర మేము తెలిసిన పెద్ద మనుషులుగా మా ఒక పొలాలని 10 గుంటలు 5 గుంటలు ఇచ్చి మేము రోడ్డు తండ వరకు ఇచ్చినాం. ఆ తండ నుంచి నీకు 1 కిలోమీటర్ రోడ్ అయినకి శాతం అవుతుంది, కానీ నీకు ఎందుకురా పెద్ద పెద్ద గబ్బలు నీకు? ఎందుకంటే లాస్ట్ మించిన మాట ఇది. ఎందుకంటే నువ్వు కాబోయే డెవలపింగ్ గా నువ్వు మండలంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయరా, నేను ఎవరొద్దున్నారు. కాకపోతే నీకు ఉన్న రైట్స్ ఎట్లున్నాయి ఆ విధంగా చట్టం ప్రకారం వాడుకో, కానీ అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు చేసి మరి ఇక్కడ ఉన్న అభివృద్ధి కుంటుపడే విధంగా మరి నువ్వు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మున్ముందు చాలా విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నామంటే ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకొని మరి మండల అభివృద్ధికి సహకరించు, నీ ఒక గ్రామానికి సహకరించు. నీ గ్రామంలో బీఆర్ఎస్ఎంలో మరి బేలంపేట నుంచి సుందరపురంకి రోడే లేదు. మరి ఈ రోజుకి ఏమన్నా చేస్తున్నావు నువ్వు? ఒక వినతి పత్రం అని ఇచ్చినావు, ఈ రోజుకి 2.5 ఏళ్లలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి దానికి సహకరించండి కాడాసారి కన్నా పోయి కలిసినావా నువ్వు? నీకు ఏ పాపన పోలేదు, అభివృద్ధి తెలియదు, ఏం తెలియదు. ఆ నరేంద్ర రెడ్డి చెంచగాన్ లాగా తయారయ్యి ఆ పోసింది ముంచాడో ఇతడు తాగకుండా నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నావు. నీకు సిగ్గు లజ్జ ఉంటే మున్ముందు ఇంకొకసారి నీకు వాళ్ళ అభివృద్ధికి సహకరిస్తారే రా, నీ పార్టీ కార్యకర్తలు నీ నాయకులను తోలుకొని రా, మా పెద్ద మంత్రులు మేము కూర్చోబెట్టుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, సహకరిస్తాం, మనం మండలిని డెవలప్ చేద్దాం, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒక వర్క్ చేసుకుందాం. ఇక్కడ మరి అలాగే మరి నారాయణపేట ఎట్టుపతుల పథకం మీ తాత ముత్తాతలకెళ్ళి మా తాత ముత్తాతలకెళ్ళి లేదురా అబ్బాయి, ఈ రోజు మన ముఖ్యమంత్రి తీసుకొస్తున్నాడు. దానికి ఏమైనా ఉందా? మా తిమ్మారెడ్డి పల్లె వరకు సర్వే అయింది, ఇప్పుడు దళిత మండలం వరకు సర్వే అయింది. అక్కడక్కడ రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సలహాలు ఇవ్వండి, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పిస్తామని సలహాలు ఇవ్వండి. పై నువ్వు ఎందుకు లేనిపోయి ఇట్లా అభివృద్ధి సహకరించకుండా ప్రజలను భయబంధులకు గురి చేసి నేను ఏదో మున్ముందు ఇటువంటి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మేము నాయకుల మారాలంటే మస్తు మంది తెలివిలో ఉన్నాం, మేధావులు ఉన్నాం, మా పెద్ద మనుషులకు గౌరవించి మేము ముందర పోరాదని ఇంతవరకు అసహించాం. ఈ రోజు నుంచి చెప్తున్నాం బిడ్డ, మేము ఎక్కడ ఉంటే నేను అక్కడ అడ్డుకుంటాం. నీ పార్టీ నాయకులు నీవు ఏమేమి చేస్తావు మున్ముందు ఇంకా చాలా ఇబ్బందికర పనులు వేసుకుంటావు బిడ్డ, జాగ్రత్త సుమా అని తెలియజేస్తున్నాం.